హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రతిదినం ఏదో ఒక ప్రత్యేక దినోత్సవం. ఆ సందర్భంగా నేడు సెప్టెంబర్ 25 ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవంగా దాని ప్రశస్తి గురించి డాక్టర్ ఎన్ ఖలీల్ విరచిత ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా ఈ అంశాన్ని వినిపిస్తాను. ఇప్పుడు వినండి. సెప్టెంబర్ 25 ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం. దాని ప్రశస్తి గురించి డాక్టర్ ఎన్ ఖలీల్ విరచిత అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు విజ్ఞానాంశంగా వినిపిస్తున్నాను. వినండి. సెప్టెంబర్ 25 ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం. తొలిసారి 2009లో ఇస్తాంబుల్లో నిర్వహణ ఒకే వేదికపైకి అన్ని రంగాల ఫార్మసిస్టులు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మసిస్ ఏర్పాటు జరిగింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25న జరుపుకునే ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం మానవ ఆరోగ్య రక్షణలో ఔషధ నిపుణులు వారు పోషించే కీలక పాత్రకు గౌరవం తెలియజేస్తుంది. వైద్య అత్యవసర పరిస్థితులు, దీర్ఘకాలిక వ్యాధులు లేదా చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైనా ఫార్మసిస్టులు ఎప్పుడూ మనకు మొదటి సహాయకులు. దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరం లేదా చర్మంపై చిన్న మచ్చ వచ్చినా చాలా సందర్భాల్లో మనం ముందుగా డాక్టర్ వద్దకు కాకుండా ఫార్మసిస్ట్ వద్దకే వెళ్తాము. అందువల్ల ఫార్మసిస్టులు కేవలం కౌంటర్ వెనక ఉండే వ్యక్తులు కాదు. వారు రోగుల భద్రత, ఔషధాల సరైన వినియోగం మరియు ఆరోగ్య జాగ్రత్తల విషయంలో అత్యంత నిపుణులైన మార్గదర్శకులు. ఈరోజు సెప్టెంబర్ 25 వారి సేవలను గుర్తించి ఆరోగ్య రంగపు మౌన వీరులకు మనం కృతజ్ఞతలు చెప్పే రోజు. మొత్తానికి ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం జరుపుకోవటం వెనక ప్రధాన ఉద్దేశం ఫార్మసిస్టులు ఆరోగ్య రంగానికి చేస్తున్న అపారమైన సేవలను గుర్తించి గౌరవించటం, ప్రజల్లో వారి పాత్రపై అవగాహన కలిగించటం. అసలు ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం ఎందుకు అనే దాని మీద ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం వరల్డ్ ఫార్మసిస్ట్ డే దాన్ని 2009లో టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన ఎఫ్ఐపి ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రారంభించారు. ఈ దినోత్సవం ఉద్దేశం ప్రపంచంలోని ప్రతి మూలలో ఆరోగ్యం మెరుగుపరిచే ప్రక్రియలో ఫార్మసిస్టుల పాత్రను గుర్తించటం, వారిని ప్రోత్సహించడం, ప్రజల్లో అవగాహన పెంచటం. ఫార్మసిస్టుల వల్లనే ప్రజలు తమకు సూచించిన ఔషధాల నుండి పూర్తి ప్రయోజనం పొందగలుగుతున్నారు. వారు తమ అనుభవం, జ్ఞానం, నైపుణ్యాన్ని ఉపయోగించి వైద్య రంగాన్ని అందరికీ మరింత మెరుగైనదిగా మార్చుతున్నారు. మందులు అందుబాటులో ఉంచటం, వాటిని సరిగా ఎలా వాడాలో సూచించడం, ఆరోగ్యంపై కీలక సలహాలు ఇవ్వటం, ఇవన్నీ ఫార్మసిస్టుల ముఖ్యమైన సేవలు. ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ ఎఫ్ఐపి అంటాం. అదంటే ఏమిటి అంటే ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవానికి వ్యవస్థాపక సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ ఎఫ్ఐపి అనేది ఫార్మసీ, ఫార్మస్యూటికల్ సైన్సులు మరియు ఫార్మస్యూటికల్ విద్యకు ప్రతినిధిగా నిలిచే అంతర్జాతీయ సంస్థ. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 144 జాతీయ సంస్థలు, అకాడమిక్ సంస్థలు, వ్యక్తిగత సభ్యుల ద్వారా ఈ సంస్థ లక్షలాది ఫార్మసిస్టులు, ఔషధ శాస్త్రవేత్తలు మరియు ఔషధ విద్యావేత్తలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది ఒక స్వతంత్ర సంస్థ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ అంటాం. దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లో ఉంది. తమ భాగస్వామ్యాలు మరియు విస్తృతమైన
ఫార్మసీ అండ్ ఫార్మస్యూటికల్ సైన్సుల నెట్వర్క్ ద్వారా ఈ సంస్థ ఫార్మసీ వృత్తి అభివృద్ధికి సహకరించడం, ప్రాక్టీసు, కొత్త శాస్త్రీయ ఆవిష్కరణ ద్వారా ముందుకు నడిపించడం, ప్రపంచ ఆరోగ్య అవసరాలు అంచనాలకు అనుగుణంగా ఫార్మసీ వర్క్ఫోర్స్ను తీర్చిదిద్దటం ఇటువంటి ముఖ్యమైన పనులను చేస్తుంది. మొత్తంగా ఎఫ్ఐపి అనేది ప్రపంచవ్యాప్తంగా ఫార్మసిస్టులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆరోగ్య రంగ భవిష్యత్తు కోసం దారితీసే అంతర్జాతీయ సంస్థ అది. సెప్టెంబర్ 25న ప్రతి సంవత్సరం జరుపుకునే ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం, వరల్డ్ ఫార్మసిస్ట్ డే అనేది 2025 సంవత్సరానికి ప్రకటించిన థీమ్ ఏంటంటే థింక్ హెల్త్, థింక్ ఫార్మసిస్ట్. ఆరోగ్యం ఆలోచిస్తే ఫార్మసిస్టును ఆలోచించండి. మరి ఈ థీమ్ ఎందుకంటే థింక్ హెల్త్, థింక్ ఫార్మసిస్ట్ అనే ఈ సంవత్సరపు థీమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య రంగ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేయబడింది. ఒకసారి 2012 నుంచి ప్రస్తుత సంవత్సరం వరకు ఈ థీమ్స్ని పరిశీలిస్తే ఫార్మసిస్టులకు ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తుంది. 2025 థింక్ హెల్త్, థింక్ ఫార్మసిస్ట్. 2024 ఫార్మసిస్ట్స్ మీటింగ్ గ్లోబల్ హెల్త్ నీడ్స్. 2023 ఫార్మసీ స్ట్రెంథనింగ్ హెల్త్ సిస్టమ్స్. 2022 ఫార్మసీ యునైటెడ్ ఇన్ యాక్షన్ ఫర్ హెల్దియర్ వరల్డ్. 2021 ఫార్మసీ ఆల్వేస్ ట్రస్టెడ్ ఫర్ యువర్ హెల్త్. 2020 ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ హెల్త్. 2019 సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఫర్ ఆల్. 2018 ఫార్మసిస్ట్ యువర్ మెడిసిన్స్ ఎక్స్పర్ట్స్. 2017 ఫ్రమ్ రీసెర్చ్ టు హెల్త్ కేర్ యువర్ ఫార్మసిస్ట్ ఈజ్ ఎట్ యువర్ సర్వీస్. 2016 pharmacists caring for you. 2015 pharmacists your partners in health. 2014 access to pharmacist is success to health. 2013 pharmacists simplifying your medicines use no matter how complex. 2012 pharmacists your partners in using medicines responsibility. ఈ విధంగా ఆ థీమ్స్ 2012 నుంచి నేటి వరకు ఇలా పేర్కొనబడ్డప్పటికీ ఇక ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం 2025 లక్ష్యమేం. ఈరోజు ఫార్మసిస్టుల అసాధారణమైన సేవలను గుర్తించి ఆరోగ్య విధానాల్లో వారికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్ణయాధికారులు, ప్రభుత్వాలు ప్రజలకు ఫార్మసిస్టుల పాత్ర ఎంత కీలకమో గుర్తు చేయాలని ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ ఎఫ్ఐపి ఈ ప్రచారం ద్వారా అన్ని రంగాల ఫార్మసిస్టులను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. మొత్తంగా థింక్ హెల్త్, థింక్ ఫార్మసిస్ట్ అనే ఈ సంవత్సరపు థీమ్ మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఆలోచించిన ప్రతిసారి ఫార్మసిస్టుల పాత్రను గుర్తుపెట్టుకోవాలి. వారు లేకుండా ఆరోగ్య రంగం అసంపూర్ణం. ప్రపంచ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు మరింత సంక్లిష్టంగా, పరస్పర అనుసంధానంతో మారుతుంది. ఈ సందర్భంలో మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించటం, బలమైన, స్థిరమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించటం, ఆరోగ్య అసమానతలను తగ్గించటం అత్యవసరమైంది. కోవిడ్-19 మహమ్మారి ఈ అవసరాన్ని బలంగా స్పష్టపరిచింది. దాంతో అనేక దేశాలు, సంస్థలు ప్రస్తుత భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త ప్రపంచ ఆరోగ్య వ్యూహాలను రూపొందించాయి. ఈ దినోత్సవం ప్రాధాన్యం ఏంటంటే నేటి ఫార్మసిస్టులు చేసే పనులు కేవలం ఔషధాల పంపిణీకి పరిమితం కావు. డయాబెటీస్, రక్తపోటు ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధుల పర్యవేక్షణ, ఔషధ భద్రత, వినియోగంపై రోగులకు శిక్షణ ఇవ్వటం, కోవిడ్-19 మహమ్మారి వంటి ప్రపంచ సంక్షోభాల్లో ముందు ఉండి టీకాలు ఇవ్వటం, ప్రజలకు అవగాహన కల్పించడం. ఫార్మసిస్టులు వైద్య వ్యవస్థకు అపూర్వమైన సహాయకులు అన్న విషయం ఈ దినోత్సవం ద్వారా మరింత స్పష్టమవుతుంది. ఔషధ అవగాహన కార్యక్రమాలు ఎలా చేయాలంటే సెప్టెంబర్ 25 ముందు వారంలో అనేక దేశాలు ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఫార్మసీల్లో వర్క్షాపులు, ఉచిత వైద్య సలహాలు, వెబినార్లు, ప్రదర్శనల ద్వారా ఔషధాల సరైన వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం, సమాజంతో నేరుగా కలిసే ఆరోగ్య శిబిరాలు. ఈ కార్యక్రమాలు ఫార్మసిస్టులను
ప్రజలకు మరింత దగ్గరగా పరిచయం చేస్తాయి. మరి ఎలా జరుపుకోవాలంటే ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవాన్ని ఇలా జరుపుకోవచ్చు. ఒకటి ఆన్లైను, అలానే ఆఫ్లైన్లు. ఈ ఈవెంట్ అలాంటి ఈవెంట్లలో పాల్గొనటం, స్థానిక ఫార్మసిస్ట్కు ధన్యవాదాలు తెలపటం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయటం. ఇక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి. డిజిటల్ ప్రమోషను, మెసేజ్లు, పోస్టర్ల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచండి. మరి భవిష్యత్తు దిశ అనేది ప్రపంచ ఆరోగ్య అవసరాలు పెరుగుతున్న కొద్దీ ఫార్మసిస్టుల పాత్ర మరింత విస్తరించనుంది. టెలిమెడిసిన్, డిజిటల్ హెల్త్ సేవల్లో మరింత భాగస్వామ్యం, వైద్య సేవలు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సహాయం, ప్రివెంటివ్ హెల్త్ కేర్, పర్సనలైజ్డ్ మెడిసిన్లో పెద్ద పాత్ర. మరి ఆరోగ్య రంగంలో పరిశీలిస్తే ఆర్థిక ఒత్తిళ్లు, బడ్జెట్ కోతలు, పెరుగుతున్న ఆరోగ్య అవసరాలు, ఇవి అన్నీ నాణ్యమైన ఆరోగ్య సిబ్బందిని కొనసాగించడంలో పెద్ద సవాలుగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఖర్చు తగ్గించడానికి అర్హత లేని సిబ్బందిని ఫార్మసిస్టుల స్థానంలో నియమించడం జరిగింది. ఇది తాత్కాలిక పరిష్కారం అయినప్పటికీ దీని ఫలితాలు ప్రజా ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి. శిక్షణ పొందిన ఫార్మసిస్టులు లేకపోతే మందుల భద్రత లోపిస్తుంది, ఆరోగ్య సేవల నాణ్యత తగ్గుతుంది, ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. ఇక ఫార్మసిస్టుల కీలక పాత్ర ఏమిటంటే ఫార్మసిస్టులు కేవలం మందులు ఇవ్వటం మాత్రమే కాదు, సరైన విధంగా ఔషధ వినియోగం నిర్ధారించటం, టీకాలు అందించటం, ప్రజారోగ్యానికి మద్దతు ఇవ్వటం, ఖర్చు తక్కువగా సులభంగా అందే ఆరోగ్య సేవలు అందించటం, ప్రత్యేకించి ఆరోగ్య సేవలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో. అందుకే ఫార్మసిస్టులపై పెట్టుబడి పెట్టడం అంటే భద్రమైన, స్థిరమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడం లాంటిదే. వారిని అర్హత లేని సిబ్బందితో భర్తీ చేయటం అంటే ఆర్థికంగాను, మానవ వనరుల పరంగాను నష్టమే. ఐక్యరాజ్య సమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు ఎస్డిజిఎస్ దానికి అనుగుణంగా ఈ వ్యూహాలు పలు పరిష్కారాలను సూచిస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థలను బలపరచడం, ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సేవలకు సులభంగా ప్రాప్యత కలిగించటం, ఆరోగ్య ప్రమాదాలను నివారించటం, ఆరోగ్య సంక్షోభాలకు సిద్ధం కావటం, సమర్థవంతంగా స్పందించటం. మొత్తంగా ప్రపంచ ఆరోగ్యానికి ఎదురవుతున్న సవాళ్లు విస్తృతమైనవే అయినప్పటికీ బలమైన విధానాలు, సుస్థిర ఆరోగ్య వ్యవస్థలు మరియు సమన్వయకృత చర్యలతో వాటిని అధిగమించడం సాధ్యమే. ఫార్మసిస్టులు ఆరోగ్య రంగపు మౌన వీరులు వేరు. వారు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో, మందుల భద్రతా నిర్వహణలో మరియు రోగనిరోధక సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం మనకు ఈ వృత్తి విలువను గుర్తు చేస్తూ వారికి మన కృతజ్ఞతలు తెలియజేసే మంచి అవకాశం కూడా. ఇంత చెప్పిన తర్వాత కూడా ఫార్మసిస్ట్ మీద ఒక కవిత రాయాలిగా మరి అని ఖలీల్ అంటూ, ఫార్మసిస్ట్ మానవత్వపు మిత్రుడు, జబ్బు తాకితే మనసు కుంగిపోతుంది, ఆశలు చీకటిలో మగ్గిపోతాయి, అప్పుడే ఒక చిరునవ్వుతో, ఒక మాత్రతో, ఒక సిరప్తో మనలో నమ్మకం నింపే చేతి పేరు ఫార్మసిస్ట్. విజ్ఞానం అతని ఆయుధం, సేవ అతని వ్రతం, జాగ్రత్త అతని ప్రతిజ్ఞ, ప్రాణరక్షణ అతని లక్ష్యం. డాక్టర్ రాసిన పత్రికలో ఆశలు ఉంటే ఫార్మసిస్ట్ ఇచ్చిన మందులో జీవం ఉంటుంది. అణువు నుంచి అణువుగా సత్యాన్ని వెతికి ప్రతి మాత్రలో జీవశక్తి నింపి ప్రతి రోగికి ఆరోగ్యమే మహాభాగ్యం అని మనసారా చూపించేవాడు. ఈ వరల్డ్ ఫార్మసిస్ట్ డే మన హృదయాల నుండి ఒకే గీతం వినిపించాలి. నీ సేవ వల్లే మనిషి ప్రాణం నిలుస్తుంది, నీ విజ్ఞానం వల్లే భవిష్యత్తు వెలుగుతుంది. ఓ ఫార్మసిస్టు, నీకు 100 కోట్ల వందనాలు. ప్రతి ప్రాణం వెనుక నిలిచే సత్యం ఔషధ శాస్త్రం, జ్ఞాన సముద్రం. ఆ సముద్రంలో ఈదే నావికుడు ఆరోగ్యాన్ని తీరం చేరుస్తాడు, అతనే ఫార్మసిస్టు. ల్యాబులో రాత్రింబవళ్ళు శ్రమించి అణువుల రహస్యాలు విప్పి మందు రూపంలో మానవతకు ఆశ చేకూర్చుతాడు. విద్యలో శాస్త్రాన్ని నేర్పి, పరిశోధనలో కొత్త దారులు చూపి, సేవలో ప్రతి రోగికి తోడై ప్రపంచానికి ఆరోగ్య దీపమై వెలుగుతాడు. ఔషధం కేవలం రసాయనం కాదు, మనిషి ప్రాణానికి రక్షణ గోడ. ఆ గోడను శాస్త్రీయ అంకితభావంతో గట్టి చేసేవాడు ఫార్మసిస్టు. ఈరోజు వరల్డ్ ఫార్మసిస్ట్ డే మనందరం ఒకే వాక్యం పలుకుదాం. ఆరోగ్య యాత్రలో అజరామర దీపమై మానవత్వాన్ని కాపాడే విజ్ఞాన వీరుడా, ఓ ఫార్మసిస్టు, నీకు వందనాలు అని అంటూ
ఈ అంశ రచయిత ఆయన ఫార్మా రంగ నిపుణుడు డాక్టర్ ఎన్ ఖలీల్. ఆయన అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ఫార్మసీ మీద ఒక అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని సెప్టెంబర్ 25 ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం అనేటువంటి దీన్ని డాక్టర్ ఎన్ ఖలీల్కి కృతజ్ఞతలతో ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.